హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మేకప్ వేసుకున్నాక కూడా అది ప్యాచీగా అండ్ డల్గా కనిపిస్తుందా? అయితే మీరు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తున్నట్టు. సో నేను ఈ వీడియోలో బిగినర్స్ ఎక్కువగా చేసే 10 కామన్ మేకప్ మిస్టేక్స్ గురించి అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలన్న దాని గురించి చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ వచ్చేసి మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం. చాలా మంది డైరెక్ట్గా మేకప్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ స్కిన్కి హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే ఫౌండేషన్ అనేది స్మూత్గా బ్లెండ్ అవ్వదు. సో మేకప్ ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసి 5 మినిట్స్ వెయిట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ప్రైమర్ యూజ్ చేయకపోవడం. ప్రైమర్ లేకుండా మేకప్ చేస్తే పోర్స్ ఎక్కువగా కనిపిస్తాయి అండ్ మేకప్ అనేది త్వరగా ఫేడ్ అవుతుంది. సో స్కిన్ టైప్కి సూట్ అయ్యే ప్రైమర్ని చూస్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి రాంగ్ ఫౌండేషన్ షేడ్. ఫేస్ వైట్గా నెక్ బ్లాక్గా కనిపించడం అనేది చాలా కామన్. ఫౌండేషన్ని జాలైన్ దగ్గర టెస్ట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టూ మచ్ ఫౌండేషన్. ఎక్కువ ఫౌండేషన్ అంటే బెటర్ కవరేజ్ అని కాదు, అది కేకీ లుక్ ఇస్తుంది. సో థిన్ లేయర్స్లో అప్లై చేయండి. వన్ వచ్చేసి కన్సీలర్ ఓవర్ యూస్. ఐస్ కింద హెవీగా కన్సీలర్ వేస్తే ఫైన్ లైన్స్ హైలైట్ అవుతాయి. సో స్మాల్ అమౌంట్లో మాత్రమే యూస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్గా బ్లెండ్ చేయకపోవడం. ఫౌండేషన్, కాంటూర్, బ్లష్ లైన్స్ కనిపిస్తే మేకప్ అనేది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో బ్యూటీ బ్లెండర్ ఆర్ బ్రష్తో బాగా బ్లెండ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ ఎక్కువగా యూస్ చేయడం. ఎక్సెసివ్ పౌడర్ వల్ల ఫేస్ అనేది డ్రైగా కనిపిస్తుంది. సో టీ జోన్ మీద మాత్రమే పౌడర్ అప్లై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐబ్రోస్ని ఓవర్ఫిల్ చేయడం. చాలా డార్క్ ఐబ్రోస్ అనేవి ఫేస్ లుక్ని స్పాయిల్ చేస్తాయి. సో న్యాచురల్ హెయిర్ స్టోక్స్ లాగా ఫిల్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా బ్లష్ అండ్ హైలైటర్ వల్ల మేకప్ అనేది అన్యాచురల్గా కనిపిస్తుంది. సో లిటిల్ అమౌంట్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ బిల్డ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే స్కిప్ చేయడం. సెట్టింగ్ స్ప్రే లేకపోతే మేకప్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. సో కంప్లీట్ మేకప్ అయిపోయిన తర్వాత సెట్టింగ్ స్ప్రే అనేది యూస్ చేయండి. సో ఈ మిస్టేక్స్ అన్ని కనుక మీరు అవాయిడ్ చేసినట్టయితే మీ మేకప్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి.